సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో పెద్దపీట వేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారండి. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. మన రాధాకృష్ణ కళాక్షేత్ర స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇది 41 సంవత్సరం. ఇది 41వ ఇయర్, 41 ఇయర్ ఇది. సో లాస్ట్ ఇయర్ 40 years చేసాము, ఇది 41 ఇయర్. ఇకపోతే మనకి కళా సమ్మేళనం అనేది స్టార్ట్ చేసి యాక్చువల్ కళా సమ్మేళనం గారు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాంపిటీషన్స్ పెట్టడం. కానీ కళా సమ్మేళనగా రూపుమార్చేం ఏంటంటే డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఒక యుఎస్ఎస్ అని అయినా ఉంటుంది, దాని నుంచి మనం సపోర్ట్ తీసుకున్నాము. అలాగే ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఈ మంత్లో జరిగిన ఇదేంటంటే యూకే నుంచి కూడా సపోర్ట్ తీసుకున్నాము. వాళ్ళు ఒక సంస్థ ద్వారా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు. పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు మన అంటే భారతదేశం మొత్తానికి, ఇండియాకి మొత్తానికి నన్ను చైర్పర్సన్ చేశారు, సిఇఓ చేశారు. పినాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, పినాకిల్ అంటే శిఖరము అని అర్థం. సో అంత అధిరోహించినటువంటి వాళ్ళకి మనం ఒక ఇది చేద్దాము అని. ఎందుకంటే చెప్పాను కదా, వ్యాపార సంస్థలు ఎక్కువైపోతున్న తరుణంలో క్లారిటీ మంచిది రావాలి అన్న ఉద్దేశంలో అటు యూకే నుంచి కూడా సపోర్ట్ తీసుకుని మనం ఇప్పుడు అద్భుతంగా ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం పిల్లలందరికీ. సో 30 సంవత్సరాల నుంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏ రోజు కాంపిటీషన్ చేసినా మన యొక్క ఉద్దేశం ఏంట్రా అంటే వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకో, మనం ఫ్రీగా చేస్తాం. ఎందుకు ఫ్రీగా చేస్తున్నాము అంటే నేను చిన్నప్పుడు చెప్పాను కదమ్మా, చెన్నైలోనూ రోడ్ల మీద తిరిగానని. సో ఈ విద్య కోసం కాంపిటీషన్స్ జరిగేవి. 50 రూపాయలు కట్టలేని పరిస్థితిలో కాంపిటీషన్కి వెళ్ళలేక అక్కడ కూర్చునే ఉండేవాడిని. కొన్ని కాంపిటీషన్స్లో కట్టి వెళ్ళేవాడిని, ప్రతి చోట కూడా మోసం మామూలే, మనకు తెలిసిందే, కామన్, కలికాలం కదా. సో అనౌన్స్మెంట్, జడ్జిమెంట్ అక్కడ అనౌన్స్మెంట్ అయ్యేది. అనౌన్స్మెంట్లో నా పేరు అనౌన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేసేవారు. మొన్నటి సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంతసేపు కూర్చున్న సాయంత్రం ఫంక్షన్ అయిపోయింది కానీ ప్రైజ్ మాత్రం అనౌన్స్ చేసేవారు కాదు. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ వేరే వీళ్ళు అందంగా తయారైన ఒక అమ్మాయి వచ్చేది, ఆ అమ్మాయి ప్రైజ్ తీసుకుని వెళ్ళిపోయేది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే మనకు తెలియదు. ఇదేంటి ఈ అమ్మాయి తీసుకెళ్తుంది, ఈ అమ్మాయి ఎప్పుడు పడింది నాకు తెలియదు. సో తీసుకెళ్ళిపోయారు. ఎలా అంటే డబ్బు. సో వాళ్ళకి ఆ స్పాన్సరింగ్లని ఇవన్నీ ఇంకంతే, వ్యాపార సంస్థ మామూలుగా. అట్రాక్షన్ కూడా కాదమ్మా, మెయిన్ మనీ. ఎందుకంటే మీ ఫాదరో మీ మదరో మీ వాళ్ళు ఎవరో తాలూకా ఒక మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళు డబ్బులు పే చేయగలరు. వాళ్ళ ఆ రోజు స్పాన్సరింగ్ అంతా వాళ్ళకి ఆయనకి స్పాన్సర్ చేసి ఉంటారు, వెంటనే ప్రైజ్ మార్చేసారు. సో ఈ వ్యవస్థ ఎక్కువ ఉండేది. అందుకనే నేను కాంపిటీషన్స్ పెట్టి ఈవెన్ మీకు చెప్తే నంబరు వచ్చినటువంటి ఇప్పటిదాకా ప్రతి ఏడాది 2 సంవత్సరాలకు ఒకసారి జడ్జిని మార్చేస్తాను. ఎందుకంటే జడ్జి ఎందుకు మారాలి అంటే ఈ జడ్జెస్ ఈ పిల్లల ఫోన్ నెంబర్లు తీసుకుంటారండి. రేపు నెక్స్ట్ ఇయర్ వస్తాము, నెక్స్ట్ ఇలా 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 అయ్యి వాళ్ళిద్దరు ఎవరైనా డబ్బుకి లొంగని, ప్రపంచంలో డబ్బుకి లొంగని మనిషి అంటే ఎవరో ఉండరు. అదే సినిమాలు చెప్తాడు, ఒక జీరో ఇంకో జీరో ఇంకో జీరో అలా పెరుగుతూ వెళ్ళిపోతే ఎక్కడో ఒకటి పడకుండా ఉంటాడా అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ వ్యవహారంలో నేను జడ్జెస్ కూడా మార్చేస్తాను. ప్లస్ జడ్జి కూడా నాకు 100% అక్కడ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ బుక్ ఇలా బయటికి వస్తే అక్కడ చదువుతాం. ఎందుకంటే మొదటి రోజు అయిపోతుంది, 4వ రోజు ఎండింగ్ సాయంత్రం 4 గంటల వరకు కాంపిటీషన్ జరిగితే 4 to 4:30 వాళ్ళకి ½ an hour టైం ఇస్తాను. వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు బయటికి తెచ్చి అలా చదువుతాం. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్ ట్రై చేస్తాం. ఎందుకు అంటే నేను పడ్డ కష్టం ఇంకో వ్యక్తి పడకూడదు. ఎందుకంటే ఆ బాధ మామూలు బాధ కాదండి. ఎందుకంటే కష్టపడి నేను ప్రైజ్ సంపాదించుకున్న దాన్ని వేరే వాడు అలా పట్టుకెళ్ళిపోతున్నా అంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి కాంపిటీషన్స్ అనేవి, కాంపిటీషన్స్లో జరిగే వాటి గురించి ఇది అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఫ్రీ కాంపిటీషన్ అందరూ వస్తారు. ఈసారి ఇంకా ప్రత్యేకత అంటే మలేషియా, యుఎస్, అట్లాంటా నుంచి కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఫ్రీ ఫుడ్. అలానే ఫుడ్ అనేది ఊరికే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. సో అకామిడేషన్ ఒకటే మనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే అకామిడేషన్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అకామిడేషన్ కూడా వస్తే ఫ్యూచర్లో మనం అకామిడేషన్ పెడదాం. మనం చేయగలిగినంత వరకు మనం మన సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల్ని మార్చగలిగితే, ఇప్పుడు ఈ కళా సమ్మేళనంలో కనకధార స్తోత్రం 150 మంది విద్యార్థులు 16,200 సార్లు కనకధార స్తోత్రం మనం అక్కడ నృత్యం మరియు సంగీతం ద్వారా వినిపిస్తాం. 16,200 సార్లు అంటే 150 × 108 సార్లు అంటే 16,200 సార్లు ఉదయం
5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా 13 గంటల పాటు ఎక్కడ నిర్విరామంగా జరుగుతుంది. ఆ జరిగిన సమయంలో మనకి మన శృంగేరి స్వామి గారు చెప్పారు, సమస్త కోటి దేవతలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు, అంత అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి శృంగేరిలో కూడా నేను అంటే డేట్కి మ్యాచ్ అవుతుందండి. అంటే సత్సంకల్పం అన్న దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఇదే సమయంలో శృంగేరిలో 22 నుంచి 25 దాకా అద్భుతమైనటువంటి అభిషేక ఉత్సవాలను జరుగుతాయి, అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అదే సమయంలో ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అదంటే సత్సంకల్పం అలా జరుగుతూ ఉంటుంది, మంచి రోజులు అనేటటువంటి దానికి అలా మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో 150 మంది 16,200 సార్లు చేస్తుంటే ఎవరు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నాకు 150 మందికి బైహాడ్ వచ్చింది కనకదార స్తోత్రం. లాస్ట్ ఇయర్ హనుమాన్ చాలీసా వచ్చింది, ఈరోజు కనకదార స్తోత్రం వచ్చింది. వీళ్ళ ద్వారా వీళ్ళు ఇంటికి వెళ్ళి పాడుతున్నారు. చిన్న పిల్ల ఎల్కేజీ పిల్ల యూకేజీ పిల్ల పాడేస్తుంది, మనం పాడకపోతే అని పెద్దవాళ్ళలో ఒక ఉత్సుకత వచ్చి తల్లిదండ్రులు నేర్చుకున్నారు. తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తాతలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ నేర్చుకున్నారు. సో ఇంటిల్లు బాది ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి హనుమాన్ చాలీసా చదువుతున్నారు, ఈరోజు కనకదార స్తోత్రం చదువుతున్నారు. ఇదే నా టార్గెట్. ఎంతో గొప్పగా చెప్పారండి. అంటే 1000 మంది మార్చక్కర్లే, మనం ఉన్నది మారిస్తే వాళ్ళ ద్వారా అలా మారుతుంది అన్నది. యాక్చువల్ గా మీరు చేసే ప్రోగ్రామ్ ఏదైతే 16,700 సార్లు కనకదార స్తోత్రాన్ని నాట్యంతో పాటు పాడడం అనేది చూడడానికే పుణ్యం చేసుకుని ఉంటారు. అలాంటిది వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలండి. అంతే కదా. సో దీంట్లో కూడా ఒకే ఆహార్యం అమ్మ, మళ్ళీ అలా అని చెప్పి యూనిఫామిటీ అంటే 150 మంది ఒకే కలర్ డ్రెస్. లక్ష్మీదేవిది కాబట్టి గ్రీన్ లక్ష్మీదేవికి బాగుంటుందని చెప్పి స్వామి గారు చెప్పారు, గ్రీన్ వెయ్యాలన్నారు. సో గ్రీన్ కలర్ లో సేలం నుంచి సారీస్ తెప్పించాను. ఆ సారీస్ అన్ని కూడా మన శృంగేరి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని, ఆ ఆశీస్సులు తీసుకున్న తర్వాత డాన్స్ డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయించడం జరిగింది. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం రేపు మనకి శుక్రవారం అంటే 21వ తారీఖు ఆనంద కళా కేంద్రంలో ఆవిష్కృతం అవుతోంది. ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి తిలకించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పుణ్యం ఉండాలండి, అది తిలకించాలండి, మా భాగ్యం అది.